ఆ క్రిస్మస్ మీటింగ్, ఇవన్నీ లెసన్స్ కూడా నేను చిన్నప్పుడు చదువుకున్న నా 10th క్లాస్ బుక్ ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది. మేము చదువుకునే రోజుల్లో ఒక బ్యూటిఫుల్ పోయెట్ మాది ఉండేది నాన్న, అది నాంటేలు ఉండేది. ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ అని షేక్స్పియర్ రాసిన బుక్. చాలా అద్భుతమైన స్టోరీ. ఇప్పటికి కూడా నాకు ఎప్పుడైనా మనసు బాగలేకపోతే ఆ బుక్ చదువుతాను. కాబట్టి మీరు కూడా చిన్న వయసు నుండే ఇంగ్లీష్ పట్ల ఒక ప్యాషన్ పెంచుకోవాలి. నేను డిగ్రీలో ఉన్నప్పుడు కూడా నా తెలుగు మీడియం కాబట్టి నేను డిగ్రీలో మొత్తం అన్ని సబ్జెక్టు ఫెయిల్ అయినా, ఒక తెలుగు తప్ప అన్ని ఫెయిల్ అయి చదువుకోవద్దని హైదరాబాద్ పారిపోయినా నేను ఇంగ్లీష్ చేయబట్టి. డిగ్రీలో ఉన్న ఇంగ్లీష్ మీడియము, మా క్లాస్లో మా ప్రొఫెసర్ ఏం చెప్తా నాకు ఏం అర్థం కాకపోయేది. వాళ్ళు ఏం చెప్తా నేను చెప్పేది మొత్తం మీరైతే 11 సబ్జెక్టులు ఫెయిల్ అయినా చదువుకోవద్దని హైదరాబాద్ పోయినాయి, చదువు బంద్ చేద్దామని. ఆ టైంలో నేను ఒక లైబ్రరీకి వెళ్ళి ఒక వర్డ్ చూశాను, నీ యొక్క విజయ సాధనలో 1000 సార్లు విఫలమైన మళ్ళీ ప్రయత్నించు అన్నారు. కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ వల్లనే నేను ఓడిపోయినా. సో మళ్ళీ అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ చేసిన. 2 years నేను ట్యూషన్కి వెళ్ళి సికింద్రాబాద్లో ఒక బుక్ స్టాల్లో చిన్న బుక్ కొనుక్కున్నా, స్పోకెన్ ఇంగ్లీష్ బుక్, అమృత స్పోకెన్ ఇంగ్లీష్ అని. ఇప్పటికీ ఆ బుక్ నా దగ్గరే ఉంది. దాని ద్వారా కొంచెం ఇంప్రూవ్ అయ్యి నేను నాకు బిఎడ్లో ఇంగ్లీష్ పత్రాలు తీసుకున్నాను. అక్కడి నుంచి ఎప్పుడు ఇంకా నేను ఐ హ్యావ్ నెవర్ సీన్ బ్యాక్ అబౌట్ మై లాంగ్వేజ్. ప్రస్తుతం నేను తెలుగు మీడియం స్కూల్లో ఇంతవరకు ఎప్పుడు పనిచేయలేదు. నాకు ఇంగ్లీష్ రాకున్నా కూడా ఛాలెంజ్గా తీసుకొని నేర్చుకున్నాను. మీకెందుకు చెప్తున్నానంటే ఇన్ని సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన, ఇప్పుడు మీ దగ్గర పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకోసమే నా 6th క్లాస్ మేడం సపరేట్గా చేసిన అన్నట్టు. కాబట్టి మీరందరూ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల ఒక ప్యాషన్ పెంచుకోవాలి, ఓకేనా? ఇంకొకటి, నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నానంటే నా దగ్గర రేడియో ఉంది, పాకెట్ రేడియో. ఇప్పటికి కూడా రేడియో నా దగ్గరే ఉంది. ప్రతిరోజు మార్నింగ్ 6:05 ఇంగ్లీష్ న్యూస్ వస్తాయి, 8:15 ఇంగ్లీష్ న్యూస్ వస్తాయి, నైట్ 9 o'clock ఇంగ్లీష్ న్యూస్ వస్తాయి. అవి విన్న తర్వాతనే పడుకుంటాను. ఇప్పటికి కూడా అంతే. ఎప్పుడు నా డిగ్రీ ఫెయిల్ అయింది 2005లో. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా నేను మ్యాక్సిమం ఇంగ్లీషే వింటాను. కాబట్టి మీరు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వినాలి, మాట్లాడాలి, చదవాలి, రాయాలి. మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంకొక మార్గం ఉంది. తెలుగులో మనకి ఎట్లయితే పంచతంత్ర స్టోరీస్ ఉన్నాయో, ఇంగ్లీష్లో కూడా పంచతంత్రానికి బుక్ దొరుకుతుంది. దాని ద్వారా చిన్న స్టోరీస్ ద్వారా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. భవిష్యత్తులో మీరు కూడా బాగా ఇంగ్లీష్ నేర్చుకొని అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో సెటిల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో